Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారు? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనల్ని స్వస్థపరచువాడను. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుని వాక్యము మన బుద్ధికి స్వస్థతనిస్తుందని, దేవుని వాక్యం మనల్ని మానసికంగా బలపరుస్తుందని, శారీరకంగా ఆరోగ్యాన్ని కలగజేస్తుందని. కాబట్టి ప్రతిరోజు ఇలా దేవుని వాక్యం చదవడం, దేవుని వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా. జాబ్ విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, గర్భఫలం విషయంలో కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, లేదా ఇంకే కార్యమైన ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఇక ఆలస్యం చేయక మీ పట్ల ఆ కార్యాన్ని త్వరగా చేస్తాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి భార్యను వెతకడానికి ఎలియాజరును పంపిస్తారు. ఎలియాజరు ఆ ప్రయాణంలో ఆ కార్యము త్వరగా సఫలం అవ్వాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నేను ఒకటి అనుకుంటున్నాను, దాన్ని నెరవేర్చమని. వచ్చే కన్యకల్లో నాకు దాహం తీర్చుకొని నీళ్ళు అడుగుతాను. నాకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా నా ఒంట్లకు కూడా ఎవరైతే నీళ్ళు ఇస్తారో వారే ఇస్సాకు గారికి భార్య అనుకుంటానని చెప్పి దేవుని దగ్గర విజ్ఞాపనం చేశాడు. దేవుడు ఎంత త్వరగా కార్యం సఫలం చేశాడంటే, రావడమే రిబ్కా గారు వస్తారు, ఎలియాజరు గారు నీళ్ళు అడుగుతారు, ఆమె త్వరగా ఆయనకి నీళ్ళు ఇస్తుంది. అడగకుండానే ఒంటెలకు, క్యామెల్స్ కి త్వరగా నీళ్ళు ఇస్తుంది. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు తన కార్యాన్ని, తన చిత్తాన్ని మీ పట్ల త్వరగా సఫలం చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చేయాల్సిన పని ఏంటి? మనం దేవుని విషయంలో త్వరపడి ఉండాలి. దేవుని మందిరానికి త్వరగా వెళ్ళడం, దేవుని వాక్యం వినడమే కాదు, దాన్ని అనుసరించడంలో త్వరపడడం, పాపాన్ని విడిచిపెట్టడంలో త్వరపడడం, ప్రార్థన చేయడంలో, దేవుని కోసం ఇవ్వడంలో, దేవుని కోసం బ్రతకడంలో త్వరపడడం, ముందుండడం. ఇలా చేయడం ద్వారా దేవుడు తన కార్యాలు మన పట్ల త్వరపడి చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు దేవుని విషయంలో త్వరపడి ఉంటున్నారా? గొర్రెల కాపరులకి క్రీస్తు ప్రభు వారు పుట్టారనే వర్తమానం వినపడగానే వారు త్వరగా క్రీస్తు ప్రభు వారు దర్శించడానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు సంతోషంతో, ఆనందంతో తిరిగి వచ్చారంట. క్రీస్తు ప్రభు వారు చక్క దగ్గరికి వెళ్ళి, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని చెప్తే జక్కయ్య త్వరగా దిగి ఇంటను చేర్చుకున్నాడు. మీరు ప్రభువుని మీ హృదయంలో చేర్చుకున్నారు, రక్షణ పొందారు. భక్తిలోమైని క్రీస్తు ప్రభువారు పిలిచిన వెంటనే దిగ్గున లేచి వెళ్ళాడు. వెంటనే దేవుడు కూడా భక్తిలోమైని స్వస్థపరిచారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందండి, కృంగుదల్లో వెళ్ళిపోతాం అనుకున్నారు. బైబిల్లో యోసేపు అనే వ్యక్తిని మనం చూస్తాం. యోసేపు గారికి చిన్నతనంలో దేవుడు వాగ్దానం చేశాడు, నేను అందరికన్నా ఉన్నతమైన స్థానం ఉంచుతాను. అయితే యోసేపు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరాలు బానిసగా బ్రతికాడు. ఒకరోజు ఫరో ఇలా అంటాడు, యోసేపుని త్వరగా పిలిపించండి. దాని తర్వాత వెంటనే యేసు పట్ల దేవుని వాగ్దానం నెరవేర్చబడ్డం మనం చూస్తాం. మనం కూడా ఆలస్యం అవుతుంది అన్న సమయంలో దేవుని కోసం బ్రతకడం మనం నేర్చుకుంటే, దేవునికి మరింత దగ్గరగా వస్తే, దేవుడు త్వరగా ఒక్క రోజులోనే దేవుడు మీ పట్ల కార్యం చేయగలడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో బయటికి తీసుకురావడానికి దేవుడు తన బాహుబలము చేత త్వరగా తీసుకొచ్చాడు. ఒక్క రోజులోనే దేవుడు ఫరో చేతిలో నుండి విడిపించి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడని. ఈరోజు మీరు ఏ ఇరుకుల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఈ కార్యం సఫలం అవ్వాలని కోరుకుంటున్నా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు త్వరగా చేయగలడు. ఆయన త్వరగా చేయగల సామర్థ్యం కలిగిన వాడు. ఆ ఆలస్యం అవుతున్న సమయంలో అది మన మంచికి, మనం దేవునికి దగ్గరగా వస్తే మనం దేవుని నుంచి విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాము అని. సర్వశక్తి మంత్ర జీవం గల దేవైసే ప్రభా, మీకు వేలాది వందనాలేసే. ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా ప్రభా, మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి, మీ సహాయం దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి, వారిని మీరు దర్శించండి, వారి కార్యాలు సఫలం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలో బాధపడుతున్న లేవనెత్తండి. రక్షణ కావాలని ఎవరైతే కోరుకున్నాను ప్రభా, వారికి రక్షణ దయచేయండి. మీరు సమీపం ఉన్నందుకు దేవా ప్రభా, మీకు వేలాది వందనాలేసే. మీకు స్తుతి స్తోత్రం తండ్రి ప్రభా. మమ్మల్ని నడిపించమని దేవ ప్రతి మాల్కుంటాం వేసి, ప్రియుల పట్ల ఈ వాగ్దానం నెరవేర్చుకోండి, కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. God bless you. God bless India.